నమస్తే కిరణ్ టీవీ రైతు. మనం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాము, పెద్ద కొత్తపల్లి గ్రామంలో ఉన్నాము. మనతో పాటు మల్లేష్ గారు ఉన్నారు, రైతు. తను పాడి పరిశ్రమ చేస్తున్నారు. ఎన్ని గేదెలు ఉన్నాయండి? నమస్తే అండి మల్లేష్ గారు. నమస్కారం సార్. ఎన్ని గేదెలు ఉన్నాయి మీకు? 8 గేదెలు ఉన్నాయి సార్. 8 గేదెలు ఉన్నాయా? ఎన్ని రోజుల నుంచి మేపుతున్నారు ఇవి? గత 6 years నుంచి మేపుతున్నారు. ఎక్కడి నుంచి తెచ్చారండి ఇవి? లోకల్ కొన్ని ఉన్నాయి, బ్రీడ్వి కొన్ని కర్నూలు నుంచి తెప్పించినాం సార్. పాలు బాగా ఇస్తున్నాయా? ఇస్తున్నాయి సార్. అయితే ఇంతకుముందు మామూలుగా మేము పెద్ద మెయింటెనెన్స్ చేయలేదు. లోకల్ దానా అవి ఇవి మెయింటెనెన్స్ చేసేది, ఎక్కువ గడ్డి వాడేది. ఈ సూపర్ నేపియర్ సొప్ప ఇవి మెయింటెనెన్స్ చేసినాక కొంచెం జర పాలిస్తుండే. ఇప్పుడు డాక్టర్ పశురక్షక్ ఉంది ఇక్కడ. డాక్టర్ పశురక్షక్ ఉంది. ఇది వాడేదా? మేము వాడుతున్నాం ఇప్పుడు సార్. అది మీ యూట్యూబ్ ఛానల్స్ చూసుకొని ఆంధ్ర వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తుంటే మేము కూడా తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ యూజ్ చేయాలని చెప్పి దాన్ని యూట్యూబ్ లో చూసి బుక్ చేసుకున్నా సార్. నేను బుక్ చేసుకున్న దాని వల్ల మినరల్ మిక్చర్, కాల్షియం, కాల్షియం పవర్, మూడు ఒకేసారి బుక్ చేసుకున్నారు. ఒకేసారి బుక్ చేసిన సార్. మూడు ఒకేసారి బుక్ చేసిన తర్వాత డాక్టర్ పశురక్ష మార్నింగ్ టైం ఇచ్చేది, ఇవేమో ఈవినింగ్ టైమ్ లో ఇచ్చేది. పశురక్షకి ఎంత ఇస్తున్నారు రోజుకు? 100 ml ఇచ్చేది సార్. ఎన్ని రోజులు? 5 days ఇచ్చిన. 5 days ఇచ్చారు. 5 days ఇచ్చిన. ఓకే ఓకే. ఇది ఇది 100 ఇది డైలీ ఇచ్చుకోవాలి. డైలీ ఇచ్చిన. అది క్యాల్సియం కూడా డైలీ ఇచ్చిన. ఇది ఎంత? 7 days ఇచ్చిన. డైలీ ఒక క్యాప్ ఇచ్చారు. అందులో క్యాప్ రోజు ఇచ్చేది. ఇది కాల్షియం అండి. కాల్షియం 100 ml ఇచ్చారు. అది ఒక పెద్ద బర్రె. ఎన్ని రోజులు వాడుకోవాలి? 7 days వాడినాం సార్. 7 days. కరెక్ట్ గా అంటే పశువుకు కావాల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. ఖచ్చితంగా వాడాం. ఇది ఇచ్చిన తర్వాత ఇంతకు ముందు ఇవ్వకముందు ఏమన్నా గమనించారా మార్పు? ఇంత ముందుకు ఫుడ్ జర బాగా తినకుండే. ఇంత ముందుకు ఇప్పుడు ఫుడ్ బాగా తింటున్నాయి. కొంచెం పాలు కూడా పెరిగినాయి సార్. బర్రెలు కూడా కొంచెం చేంజ్ వచ్చింది. బర్రెల లోపల కూడా చేంజ్ వచ్చింది. బర్రెల లోపల కూడా పేడ కూడా మార్పు వచ్చింది. ఇంత ముందుకు గట్టిగా కొంచెం కూర్చుంటుండే. ఈ దుళ్ళు కూడా కొంచెం ఏమన్నా సుసులు దాపడం వల్ల కూడా మంచి క్యూర్ అయిపోయినాయి. కొంచెం డైజెషన్ కూడా బాగా అయిపోతుంది మంచిగా. అదొకటి గమనించిన బాగా నేను. ఫుడ్ కూడా మంచిగా తింటున్నాయి. ఆకలి బాగేస్తుంది. మేమే పెట్టలేకపోతున్నాం. గడ్డి ఆగో మళ్ళీ ఈ రోజు వేసుకొచ్చిన ఫుల్ గడ్డి అయిపోయింది. మొత్తం మీకు ఎన్ని గేదెలు ఉన్నాయి? ఇప్పుడు మొత్తంలో 8 ఉన్నాయి సార్. అవన్నీ అంతే. ఇంత ముందు 2 లీటర్లు 1.5 ఇచ్చేవి ఉన్నాయి. అంతే మా చిలకబర టైప్ లోనే ఉన్నాయి. అవన్నీ తీసేసి ఇవి తెచ్చుకున్నాం కొంచెం. ఇప్పుడు ఎంత పెరిగాయండి? ఇప్పుడు 20 లీటర్లు అసలు అది ఇచ్చేస్తున్నాం సార్. ఒక్కొక్కటి 4.5 వరకు ఇచ్చేస్తున్నాయి. 4-3 వరకు ఇచ్చేస్తాయి. 2 లీటర్లు పెరిగింది మీకు? 1.5 లీటర్ 2 లీటర్ల వరకు పెరిగింది సార్ మనకు కన్ఫర్మ్ అయితే. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారండి? ఇది 20 days అయింది అంతే. 20 days. అంటే మీకు ఇప్పుడు ఇంత ముందు వాడక ముందు ముందుకు కొంచెం పాలు తక్కువ ఇస్తున్నాయి. ఇప్పుడు వాడినాక పాలు మనకు బెనిఫిట్స్ అయినాయి. దాని వల్ల బెనిఫిట్ వచ్చింది మనకు. 1-1.5 అదే అవుతుంది సార్. ఇప్పుడు 1.5 రోజులు 20 రోజులు 3 వాడడం వల్ల. అంటే ఇంత ముందు గేదెకు ఉండేదానికి ఇప్పుడు దాంట్లో మార్పు కనిపించింది సార్. మార్పు కంపల్సరీ కనిపించింది. పాలలో చిక్కదనం వెన్నజానం కూడా కొంచెం పెరిగింది సార్. పెరిగింది. ఓకే. మీరు ఎక్కడ మార్కెట్ కి వస్తారా? ఊర్లో బూత్ దగ్గర కోసము మళ్ళా మన రైతులు అది జనానికి ఇచ్చేస్తాం మనం. అంటే మీరు ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారండి? మేము యూట్యూబ్ ఛానల్ లో చూసి, ఏపీలా యూట్యూబ్ ఛానల్ చూసి బుక్ చేసినాం. మీకు చెప్పారా ఎలా వాడుకోవాలి? చెప్పింది సార్. మీరే ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇచ్చారు. మీరు ఇప్పుడు ఏదైతే ఈ యూట్యూబ్ లో చూసి వాడారో ఆ యూట్యూబ్ లో చెప్పింది ఇక్కడ జరిగింది ఒకటే సేమ్ ఇదే ప్రొడక్ట్ సేమ్ అదే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అదే సేమ్. మీరు వాడిన తర్వాత రిజల్ట్ కూడా అదే రిజల్ట్ వచ్చింది సార్. బర్రెలు అయితే మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివ్ గా ఆ పేడ విషయంలో మార్పు రావడం, ఫుడ్ బాగా తినడం, కాల్షియం అది బాగా తినడం, అది మార్పు వచ్చింది సార్. మాకు మార్పు వచ్చేసింది. ఓకే. ఒకటండి, అంటే నేను 3 ప్రోడక్ట్ వాడారు. ఒక్కొక్కటి అడుగుతాను. డాక్టర్ పశురక్షక వాడడం వల్ల మీకు ఏమి తేడా అనిపించింది? పశురక్ష వాడడం వల్ల డైజెషన్ కి మంచిగా అయింది. ఫుడ్ తినడంలో మార్పు వచ్చింది. ఆకలిలో ఏమన్నా కొంచెం యాక్టివ్ గా లేకుండా బర్రె యాక్టివ్ గా కనిపించడం చేంజ్ వచ్చింది మనకు. అది ఆ విధంగా వచ్చింది. మినరల్ మిక్చర్ అండి. మినరల్ పోషక పదార్థాలు దాని వల్ల పాలు న్యూట్రిషన్ ఎక్కువ ఉండడం వల్ల వెన్న శాతం పెరిగింది. కాల్షియం వాడడం వల్ల పాలు ఇంప్రూవ్మెంట్ అయింది మనకు. కాల్షియం వల్ల ఎముక బలము స్ట్రెంత్ ఇవ్వడం, యాక్టివ్ కావడం కనిపించింది మనకు దాని వల్ల కూడా. ఓకే. మామూలుగా మీరు వేరే రైతులకి ఇది వాడారు కదా, మిగిలిన రైతులకి అంటే మీరు చాలా మంది మన యూట్యూబ్ ఛానల్ చూస్తారు, వేరే రైతులకు మీరు ఏం చెప్తారు దీని గురించి? దీని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు సార్. వాడితే బర్రెలోగు గానీ ఎదకు రావడం, సరిగా టైంలో ఎదకు రావడం గానీ జరుగుతుంది. అన్ని
బరిష్టంగా ఉంటుంది, మంచి పాలు దిగుబడి వస్తుంది, అన్ని విధంగా బాగుంది సార్ రైతులకైతే. ఇది ఇప్పుడు ఇవి పెడుతున్నారు ఇష్టంగానే తింటున్నాయా? ఉదయం ఇష్టంగానే తింటున్నాయి సార్, కొబ్బరి పొడి వాసన వస్తుంది, మంచిగా తింటున్నాయి. మంచిగా తింటున్నాయి. ఇదేంటి ఇదే ఫ్లేవర్ ఉంది? ఇది బనానా టైప్ లో, ఫ్రూట్ టైప్, స్ట్రాబెరీ టైప్ లో, ఇష్టంగా తింటున్నాయి. ఇది ఇంకా ఇష్టంగా తింటాయి. ఇంకా కాల్షియం ఇష్టంగా డబుల్ డోస్ ఉన్నట్టుంది. అది మంచిగా తింటున్నాయి. ఇది ఎంత ఇస్తున్నారండి? ఎంత ఇస్తున్నారు? 100 ml ఇచ్చారు సార్ ఒకదానికి 100 ml. ఎన్ని రోజులు ఇచ్చారు? 7 days ఇచ్చిన సార్. 7 days ఇచ్చారు. దానాలో ఇచ్చేది సార్ నేనైతే, దానాలో ఇచ్చేది మేము. ఈ డైరెక్ట్ తాపాలంటే తాపలేదు. కరెక్ట్, అది ఉంటేనేమో అది చెట్ల లోపలికి వేసి తాపేది ఉంటేనేమో తాపొచ్చులే, కానీ ఒకరి వల్ల కాదు మనకు, అది ఉండాలి. అందుకు దానాలు కల్పించేస్తే తినేసాయి. ఇది పశురక్షకి ఎట్లా ఇష్టం? పశురక్ష కూడా ఇదేమో మార్నింగ్ టైం ఇచ్చేది. పశురక్షకి మార్నింగ్ ఇస్తున్నారు? మార్నింగ్ ఇచ్చేది. ఈవినింగ్ ఇచ్చేది. ఆ విధంగా వాడేది. ఉదయం ఎంత అండి? ఉదయం దానిలో ఒక కప్పు ఇచ్చిండ్రు. కప్పు ఒక బర్రెకు ఒక కప్ వేసేది. ఫుల్ కప్ వేసేది. దాని వల్ల కొంచెం వెన్న శాతం పెరిగింది మనకు, మంచిగా వెన్న శాతం పెరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనం కేంద్రానికి వేసుకునే వాళ్ళకి కూడా వెన్న శాతం లేకుంటే రాదు, మనం లాస్ అయిపోతారు రైతు. ఎందుకంటే రైతు మామూలుగా గడ్డి అవి పెడుతుంటారు, దాంట్లో పోషకాలు అన్ని ఏముండదు. అది ఫుడ్ కూడా ఏముండదు దాని వల్ల. ఉండదు. ఎంతవరకు తిన్న ఫుడ్ తినడానికే తప్ప కానీ దాని వల్ల పోషకాలు ఉండవు. దానిలో గడ్డిలా పోషక పదార్థాలు ఉండదు. దీంట్లో అయితే మినరల్ మిక్చర్ లో అన్ని పోషక పదార్థాలు అందుతాయి. ఎదక రావడం అవి అన్ని కాల్షియం అని అన్ని ఐరన్ గానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంది దానిలో. అందులో అవును, మనకు చిన్నపిల్లలు మనం ఎలా అయితే న్యూట్రిషన్ మనం తినబెడతాము ఆ విధంగా బర్రెలకు అన్ని సక్రమంగా ఉంది. పాల దిగుబడి కానీ ఆ విధంగా అన్ని ఉన్నాయి దానిలో. వెటర్నరీ షాపుల్లో కంటే దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. దీనిలోనే ఎక్కువ ప్రొడక్ట్స్ మంచిగా ఉన్నాయి సార్. దీనిలో పోషక పదార్థాలు దీనిలో బాగున్నాయి దానిలో కంటే. ఇంతకుముందు మీరు ఎక్కడండి? మీ ఊర్లో నాగర్కర్నూలు తెచ్చుకుంటే లోకల్ నే తెచ్చేసాను నేను. తెప్పించేది నాకు ఇట్లా తెలిసిన వాళ్ళతో ఫోన్ చేస్తే వాళ్ళే తెప్పించేది. వాడడం వల్ల ఉపయోగం అనిపించింది? దాని వల్ల అయితే ఏం పెరగలే కదా. అయితే దీని వల్ల వాడడం వల్ల అయితే బర్రె గ్రోతింగ్ గానీ మంచి యాక్టివ్ గానీ, కొంచెం పాలలో వెన్న శాతం గానీ మంచిగా పెరిగింది సార్. బలిష్టంగా బర్రె యాక్టివ్ కొడుతుంది మంచిగా. మెయిన్ ఇంపార్టెంట్ బర్రె డల్ ఉంటుండే, బర్రెలు గానీ ఆ బర్రె గానీ కొంచెం యాక్టివ్ అయిపోయినాయి మనం మంచిగా. ఫుడ్ కూడా ఇప్పుడు ఇవన్నీ ఇవ్వడం వల్ల ఆకలి పెరిగి మీరు ఏ దానా గడ్డి ఏదేసినా తింటున్నాయి. ఇప్పుడు మేమే లేకపోతే గడ్డి అయితే ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నాయి. అదే మెయిన్, మనకు తినే కొద్దీ పాలు పెరుగుతాయి. ఇంత ముందు అయితే తినేటివి కాదు. తక్కువ వాడడం, ఈ 3 ప్రోడక్ట్ వాడడం వల్ల మనకు శ్రేష్టంగా పాలు పెరిగినాయి, మంచి బర్రెలు యాక్టివ్ ఉన్నాయి. ఈ దుళ్ళు కూడా మంచిగా యాక్టివ్ అయిపోయినాయి అన్ని. మంచిగా దుళ్ళు మంచిగా యాక్టివ్ అయినాయి, ఏ రోగం లేకుండా. అది గుడ్డి ఉంటున్నాయి కొంచెం. ఫస్ట్ అండి వాడుకోవడం వల్ల ఇతర జబ్బులు కూడా రాకుండా అదే పాల జ్వరం రాదు, పొదుగు రాదు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అందుకే ఇవన్నీ ప్రోడక్ట్ చూసి మీ ఛానల్ చూసి ఇది బుక్ చేసుకున్నాం. కరెక్ట్. ఆ విధంగా చూస్తున్నారు కదా మన మల్లేష్ గారితో తన అనుభవం ప్రత్యక్షంగా తను కొనుక్కొని తన అనుభవం మనకు చెప్తున్నాడు. తను గేదెలు పాల ఉత్పత్తి ఎలా పెరిగింది, గేదెలు ఎంత యాక్టివ్గా ఉన్నాయి, ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి, ఈ 3 ప్రోడక్ట్లు వాడిన తర్వాత తనకు అంత ఆనందంగా ఉందని మల్లేష్ గారు మనతో పంచుకున్నారు. తన పాల దిగుబడి కూడా పెరిగింది, తన వ్యాపారం కమర్షియల్ గా కూడా బాగా పెరిగిందని చాలా ఆనందంగా ఉన్నారు. నమస్తే మల్లేష్ గారు. థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్.